జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సమయం ముగిసింది. అసలు పోలింగ్ బూత్ల యొక్క గేట్లు కూడా మూతపడ్డాయి. ఇప్పటికే గేట్ లోపలికి వచ్చినటువంటి ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా లైన్లో నిలబడ్డారు. ఒక్కసారి చూద్దాం. ఒక పోలింగ్ బూత్ ఎర్రగడ్డ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఎర్రగడ్డ డివిజన్ ఏదైతే ఉందో ఒక పోలింగ్ బూత్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ దాదాపుగా ఒక పోలింగ్ బూత్ కాదు 10 పోలింగ్ బూత్లు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే గేట్లు క్లోజ్ చేశారు. ఎందుకంటే సమయం అయిపోయింది. ఉదయం 7 గంటల నుంచి సాగినటువంటి పోలింగ్ 50% పైగా కూడా నమోదైనట్టు కూడా ఇప్పటికే అధికారులు కూడా కొద్దిసేపట్లో కూడా వెల్లడించేటువంటి ఛాన్స్ ఉంది. అఫీషియల్గా కూడా దానికి సంబంధించినటువంటి సంఖ్య కూడా వెలువడేటువంటి ఛాన్స్ ఉంది. మరొక పక్క చూసుకోవచ్చు, ఈ పోలింగ్ బూత్కు సంబంధించినటువంటి వచ్చి ఎప్పుడైతే గేట్లు అంటే 6 గంటలకు ముందు 1 నిమిషం కానీ ఎగ్జాక్ట్గా 6 గంటల సమయం అయినప్పుడు కూడా గేట్ లోపలికి వచ్చినటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కానివ్వండి, ఎన్నికల అధికారులు కానివ్వండి లోపలికి ఎట్టి లైన్లో నిల్చున్నారు. ఇక్కడ లైన్లో నిల్చున్న వాళ్ళకి 6 గంటల లోపు ఎప్పుడైతే గేట్ లోపలికి వచ్చారో వారందరికీ లైన్లో నిల్చున్న వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇందాక ఎక్స్క్లూజివ్గా గేట్లు కూడా చూసాం. పోలింగ్ బూత్ యొక్క సమయం ముగియడంతో కూడా గేట్లు కూడా మూసేశారు. కొద్దిసేపు ఈ పోలింగ్ బూత్లకు సంబంధించి కాసేపటి క్రితమే 5-5:30 ప్రాంతంలో కూడా అటు అభ్యర్థి ఇక్కడికి వచ్చేలా కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థి రావడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ యొక్క పోలింగ్ బూత్ ఏజెంట్లు కూడా కొంత గందరగోళం కూడా చేశారు. అటు కాంగ్రెస్ అభ్యర్థి వచ్చి కూడా ఇక్కడ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ సంబంధించి బయటికి పంపించి రిగ్గింగ్ చేశారంటూ కూడా కొన్ని ఆరోపణలు చేశారు. తర్వాత అధికారులు అలాంటిది ఏం జరగలేదని చెప్పడం, మరొక పోలింగ్ బూత్ ఏజెంట్ కూడా అటువంటి సంఘటన ఏమి ఇక్కడ జరగలేదని చెప్పడంతో అధికారులు కూడా వారందరినీ కూడా వారందరూ కూడా బయటికి పంపించినటువంటి దృశ్యాలు కూడా ఈ పోలింగ్ బూత్లో కొంత గందరగోళ పరిస్థితి కారణమని ఉదయం నుంచి కూడా ఈ పోలింగ్ బూత్లో ఇక్కడ ఉన్నటువంటి ఒక్క పోలింగ్ బూతే 10 పోలింగ్ బూత్లు కాబట్టి ఈ సెంటర్కు సంబంధించి 10 పోలింగ్ బూత్లలో ప్రశాంతంగానే దాదాపుగా ఇక్కడ పోలింగ్ అనేది ఆ ప్రక్రియ అనేది కొనసాగింది. కాంగ్రెస్ ఇక్కడే కాదు మిగతా చోట్లకు సంబంధించి బీఆర్ఎస్, ఎందుకంటే ఇప్పటికి సంబంధించి అటు అభ్యర్థి మాగంటి సునీతతో పాటు ఇతర బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా రోడ్డుపైకి వచ్చి కాంగ్రెస్ రిగ్గింగ్ చేస్తుంది అని ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ మాత్రం దీనికి సంబంధించి ఇక్కడ కూడా కొంత రిగ్గింగ్ సంబంధించిన ఆరోపణలు రావడం, ఇంకో పక్క అక్కడక్కడ చెదురు మొదలు ఘటనలు జరగడం, వెంటనే ఆఫీసర్లు ఇక్కడ కంట్రోల్ చేయడం ఏదైతే ఉందో ఇదంతా దాదాపుగా చిన్న ఘటనలు తప్ప కూడా ఈరోజు జరిగినటువంటి జూబ్లీహిల్స్ పోలింగ్ ఏదైతే ఉందో అటు ఎన్నికల అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మరొక వైపు సెక్యూరిటీతో కూడా పూర్తి స్థాయిలో కూడా సమన్వయం చేసుకుంటూ కూడా పోలింగ్ ప్రశాంతంగా ముగించే విధంగా కూడా కృషి చేశారని చెప్పుకోవచ్చు. మరొక పక్క అఫీషియల్ సంబంధించి ఇప్పటికే 47% 5 o'clock వరకు కూడా 47% పోలింగ్ కూడా అయ్యిందని చెప్పి ప్రకటించారు. మరి కొద్ది సేపట్లో, ఎందుకంటే పోలింగ్ లైన్లో ఎవరైతే ఉన్నారో పోలింగ్ కేంద్రానికి వచ్చి లైన్లో ఉన్న వారి యొక్క వారు ఓటు వేసేందుకు కూడా ఎంత సమయం పట్టినా కూడా అవకాశం ఇస్తారు. కాబట్టి పూర్తి స్థాయి యొక్క ఓటింగ్ శాతం అనేది ఎంత జరిగింది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి, జనరల్ ఎలక్షన్కి సంబంధించి ఇప్పటికే కొంత మార్కు కూడా దాటినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఓటింగ్ శాతం కూడా పెరిగేటువంటి ఛాన్స్ ఉంది. ఏ పార్టీకి ఆ పార్టీ కూడా గెలుస్తామనే ధీమాలో ఉంది. కాబట్టి పూర్తి యొక్క ఓటింగ్ శాతం అనేది ఎంత నమోదైందో మరికొద్ది సేపట్లో ఎన్నికల కమిషన్ కూడా అఫీషియల్గా విడుదల చేసేటువంటి ఛాన్స్ ఉంది. మొత్తం మీద ఈరోజు జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఏదైతే ఉందో దాదాపు కూడా ప్రశాంతంగా ముగిసిపోయిందని చెప్పొచ్చు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.